For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నాతో పాటు ఎవరున్నారంటే రాజమౌళి గారి హీరోని మొట్టమొదట చంపిన పవర్ఫుల్ విలన్ అన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక కలర్ఫుల్ లైఫ్ కదా, వీళ్ళ లైఫ్ బాగుంటుంది అనుకుంటారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక త్యాగం చేసిన జీవితం. సినిమా ఇండస్ట్రీ పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఇష్టంగా వస్తాం, దీన్ని స్ట్రగుల్ అంటే కూడా ఇష్టపడి నేను అసలు. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఏది అంటే చెప్పగలరా? చక్కని ఎవరన్నా అడిగి. నాకు ఇంకా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ రాలేదండి. స్టిల్ వెయిటింగ్ ఫర్ మోస్ట్, అంటే నన్ను బాగా ఛాలెంజ్ చేసే రోజు ఇంకా వెయిట్ చేస్తున్నాను నేను. ఏ ప్రాజెక్ట్ కోసం బాగా ఎగరగా వెయిట్ చేస్తున్నా చూడడానికి, అది ఆన్ స్క్రీన్ చూడాలా. పొట్టేలను వచ్చేసాను నేను. ఇప్పుడు నేను చేసిన వాటిలో బెస్ట్ క్యారెక్టర్ నమ్ముతున్నాను. పుష్ప 2 షూటింగ్ ఇంకా మీది ఎంతవరకు అయింది అనుకుంటున్నారు? ఇంకేమైనా షెడ్యూల్ ఏమైనా ఉందా? నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది? ఉందండి, షెడ్యూల్ ఉంది, ఇంకా షెడ్యూల్ చేయాలి. నెక్స్ట్ మంత్ నేను చేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు శనివారం కాదు కదా, ఇస్తారు ఎవరో అనుకున్నాను. నానిగా నడిపించాలి కదా, నేను ఇస్తాను, ఆ ప్రాబ్లం లేదు. జనరల్లీ ఒక గుడ్ హ్యాబిట్, ఒక బ్యాడ్ హ్యాబిట్ చెప్పండి సార్ మీ లైఫ్. రైట్ నో వెరీ గుడ్ వాట్ ఐ హావ్ డన్ టు మై సెల్ఫ్ ఈజ్ ఐ క్విట్ స్మోకింగ్, ఆల్కహాల్ మానేసాను నేను. సో మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయని అన్నారు. యాక్టర్గా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆ బకెట్ లిస్ట్లో మాకు ఏమైనా 3 క్యారెక్టర్స్ చెప్పగలరా? ఇచ్చే వాటిలో బెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను, బెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నో చెప్పాలి, నొప్పించకుండా చెప్పాలి. అదే అది ట్రై చేయట్లేదు, నొప్పించకుండా ఏం ట్రై చేయట్లేదు. నో అంతే. సరిపోదా శనివారం గురించి ఈ మధ్య ఎక్కువగా అడగలేదు కాబట్టి నేను అడుగుతున్నాను. వివేక్ గారు అది కొంచెం అంటే ఫస్ట్ టైం ఆయన కూడా కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఫిలిము, బట్ చాలా చాలా బాగుంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే రాజమౌళి గారి హీరోని మొట్టమొదట చంపిన పవర్ఫుల్ విలన్ అనమాట. విలన్ అని కాదు కానీ ఒక సూపర్ వర్సిటైల్ యాక్టర్ మనతో పాటు ఉన్నారు. అజయ్ గారు, మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ దర్శన్, ఆల్ గుడ్? బాగున్నాను, అంతా గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ అయితే ఒకటి వస్తుంది సార్. ఇప్పుడు మిమ్మల్ని మేము అడుగుతున్నప్పుడు, ఇంటర్వ్యూ ఎలా అడిగినప్పుడు మీరు ఇమీడియట్గా లేచి మీరు పడుకున్నా ఏమున్నా సరే, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నెక్స్ట్ షాట్ ఉన్నా గ్యాప్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సో ఈ పబ్లిక్ డొమైన్లో మీలాంటి యాక్టర్స్ చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక కలర్ఫుల్ లైఫ్ కదా, వీళ్ళ లైఫ్ బాగుంటుంది అనుకుంటారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక త్యాగం చేసిన జీవితం పబ్లిక్ కోసం. బికాజ్ నాకు ఎక్కడ అనిపించింది అంటే సార్, మీరు పొరపాటున ఏ ఆర్టిస్ట్ కూడా బయట వాళ్ళ పాపం వాళ్ళ పర్సనల్ ఏదో ఒక ఇబ్బంది ఉండొచ్చు, టైంలో ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయొచ్చు. మన పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక పర్సన్ ఇమీడియట్గా వచ్చి కాళ్ళ మీద పడిపోతూ ఉంటాడు. ఒకసారి ఆయన సీరియస్ అయ్యాడు, వెళ్ళు అని చెప్పి ఎమోషనల్గా చెప్తున్నప్పుడు. సో వీటిని మళ్ళీ ట్రోల్ చేస్తారు ఒకవేళ వాళ్ళు ఏమన్నా అంటే. వాళ్ళు ఏం అనకూడదు, పాపం చాలా సాక్రిఫైస్ చేయాలి. నాకు ఇది పాయింట్ అర్థమవుతుంది అన్నమాట ఒక్కొక్కరిని కలుస్తున్నప్పుడు. మనకి జనరల్గా ఏంటంటే రకరకాల ప్రొఫెషన్స్లో కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకుందాం, లేకపోతే ఇంకో ప్రొఫెషన్స్, వేరే ప్రొఫెషన్స్లో ఏమవుతుందంటే అతను అది అవుదామా లేదని అతను తెలియకపోయినా కూడా కొన్ని కారణాల వల్ల అవుతుంటారు. మనం ఇష్టం లేని జాబ్స్ చేస్తుంటారు చాలామంది, బయట ఇష్టం లేని ప్రొఫెషన్స్లో ఉంటారు, కెరియర్స్ వేరే ఏదో అనుకొని ఏదో అవుతుంది, లైఫ్ ఎగ్జిస్టెన్స్ కోసం సర్వైవల్ కోసం వెళ్తుంటారు కదా. కాకపోతే సినిమా ఇండస్ట్రీ పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఇష్టంగా వస్తాం. సో ఎవరి కోసం? నా కోసం నేను పని చేసుకుంటున్నా, టు బీ వెరీ ఫ్రాంక్. ఎవరి కోసం కాదు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, నా కోసం నేను చేసుకుంటున్నాను. ఇది ఇష్టంగా చేసే పని, దీన్ని స్ట్రగుల్ అంటే కూడా ఇష్టపడి నేను అసలు, అంటే రాంగ్ వర్డ్ అది. ఎంతోమంది పాపం ఇప్పుడు ఎంతోమంది సినిమాలు రావాలనుకుంటారు. 100లో అడిగితే 90 మెంబర్స్కి ఉంటుంది, అంటే సినిమా యాక్టర్ అవుదామని కానీ సినిమాల్లో ఉండాలని కానీ ఉంటుంది డెఫినెట్గా. అందరూ ఏదో టైంలో ఒక ఫేజ్లో అనుకునే ఉంటారు. కాకపోతే ఏమవుతుందంటే వారి పీరియడ్ ఆఫ్ టైం లైఫ్ సర్వైవల్ ఎగ్జిస్టెన్స్ వల్ల రకరకాల వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోతుంటారు. సో బాగా ఇష్టంగా చేసే పని అసలు స్ట్రగుల్ ఎలా అంటాం? సాక్రిఫైస్ లేని లేవు, మన కోసం మనం చేసుకోవడం అంతే. అంతే అంటే నేను నమ్మనది, అది సాక్రిఫైసెస్ అవన్నీ కూడా నాకు పూర్తి అసలు కంప్లీట్ నమ్మను నేను అది. సారీ టు సే దట్, బట్ నమ్మను. సో సార్, మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతే రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక వ్యక్తి జీవితకాలం అంతా చదువుకున్నా అన్ని జాబ్స్ చేయలేడు, అన్ని క్యారెక్టర్స్ చేసి ఉంటారు. సో మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఏది అంటే చెప్పగలరా? టక్కన ఎవరన్నా అడిగితే. నాకు ఇంకా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ రాలేదండి. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మోస్ట్, అంటే నన్ను బాగా ఛాలెంజ్ చేసే రోల్స్ ఇంకా వెయిట్ చేస్తున్నాను నేను. కాకపోతే దేర్ ఆర్ మెనీ రోల్స్ అండి నేను చేసిన వాటిలో. విక్రమార్కుడు వాజ్ ఫిజికల్గా చాలా ఛాలెంజింగ్ రోల్ అది స్టార్టింగ్లో. బేసిక్గా అసలు ఇండస్ట్రీకి రావాలని డెసిషనే ఛాలెంజింగ్. తర్వాత రోల్స్ మీకు ఏమవుతుందంటే స్టార్టింగ్ డేస్లో మీరు వచ్చినప్పుడు మీరు ఏమవుతారో మీకు తెలియదు. సో అది స్ట్రగుల్ కాదు, అది అసలు స్ట్రగుల్ కానే కాదు.
ఎందుకంటే ఫ్యూచర్ మీకు తెలియదు కాబట్టి మీరు ట్రై చేస్తుంటారు, అయితే అవుతుంది లేకపోతే లేదు, ట్రైల్ అండ్ ఎర్రర్ బేస్ కింద వెళ్తుంటారు, మీరు పని చేస్తుంటారు సిన్సియర్గా, బట్ మీకు తెలియదు ఏమవుతుందో కాబట్టి టెన్షన్ లేదు. ఒకసారి ఒక పేరు వచ్చితో సస్టైన్ చేస్తాం కదా, సస్టైన్ చేసుకోవాలి, అది పని. సో ఆ రకంగా నాకు చాలా రోల్స్ హెల్ప్ అయినాయి, చాలామంది డైరెక్టర్స్ అందరూ హెల్ప్ అయ్యారు, నాకు రకరకాల రోల్స్ ఇచ్చారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆ రకంగా చూస్తుంటే హ్యాపీ. అంటే ఇప్పుడు డ్రీమ్ రోల్ అయితే ఇంకా నాకు రాలేదని నేను. డ్రీమ్ రోల్ అని ఏమన్నా ఉందా సార్, బకెట్ లిస్ట్ లాగా ఏమన్నా? నాకు పర్టికులర్గా ఏంటంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ నన్ను కానీ కాస్ట్ చేసి పెట్టుకుంటే నేను మ్యాక్సిమం ఎప్పుడు హ్యాపీ అంటే ఐఎమ్ హ్యాపీ విత్ మై డైరెక్టర్ ఈజ్ హ్యాపీ. సో నా జాబ్ నాకు ఇచ్చిన పని నేను చేశాను అని అనుకుంటే నేను హ్యాపీ. డ్రీమ్ రోల్స్ అంటూ పర్టికులర్గా ఏం లేవు, కానీ ఎనీథింగ్ యూనో ఛాలెంజింగ్, డే ఇన్ డే అవుట్ ఈజ్ ఎ ఛాలెంజ్ అనమాట. అంటే ఇప్పుడున్న దీనికి, ఇప్పుడున్న ఎక్స్పోజర్కి, ఆడియన్స్కి ఉన్న ఎక్స్పోజర్కి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళకపోతే ఇది మెయిన్ ఛాలెంజ్. బేసికలీ నీ సెట్ ఆఫ్ స్కిల్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఛాలెంజెస్ ఎక్కువ దాని డ్రీమ్ రోల్స్ కన్నా కూడా. యా సార్ ఒకప్పుడైతే హీరో విలన్ ఇలా క్యారెక్టర్ నేమ్స్ ఉండే, అదే రోల్ పర్టికులర్గా రోల్ ఉండేది. ఇప్పుడు ఎవరినైనా సరే యాక్టర్ అని ప్రస్తావించడానికి ఎవరైనా అంత మెచ్యూర్డ్ అయ్యారు, ఆడియన్స్ కూడా క్రాఫ్ట్స్ గురించి క్లియర్గా తెలుస్తున్నాయి. సో ఎవరినైనా యాక్టర్ అనే ప్రస్తావిస్తున్నారు. బట్ మీరు హీరో కింద కూడా చేశారు రీసెంట్ గానే, చక్ర వ్యూహం ద ట్రాప్ వచ్చింది. బట్ మీరు ఇనిషియల్ డేస్ లో హీరో అవ్వాలి అని ఏమన్నా అనుకుని వచ్చారా? ఇప్పుడు ఆలోచనలు వేరే. నేను అసలు పర్టికులర్ హీరో ఎప్పుడు అనుకోలేదు. నేను యాక్చువల్ విలన్ అవుదాని వచ్చాను. విలన్ నాకు సెట్ అవుతుంది, కొంచెం హైట్ ఉంటాను, కొంచెం ఇది ఉంటాను కాబట్టి విలన్ సెట్ అవుతుంది అనుకుని వచ్చాను. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇంకా హీరో విలన్ ఏం లేదండి. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ క్యారెక్టర్స్ నౌ, బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే స్టోరీ టెల్లింగే మారిపోయింది. నేను వచ్చిన 2000కి ఇప్పటికీ స్టోరీ చెప్పే విధానమే మారిపోయింది. మీకు రీసెంట్ మూవీస్ చూస్తున్నా కూడా అట్లీస్ట్ ఒక 5 to 6 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండాలి సినిమాలో, లేకపోతే వర్కౌట్ అవ్వట్లేదు. సో పీపుల్ ఆర్ ఓపెన్. నువ్వు కొత్త విషయం చెప్పడానికి, అంటే చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, కొత్త విషయం చెప్తే విపరీతంగా డబ్బులు ఇస్తున్నారు, లేదా అసలు థియేటర్ వైపు కూడా రావట్లేదు. ఈ రెండే ఉంటున్నాయి, టూ ఎక్స్ట్రీమ్స్ ఉంటున్నాయి. సో వాళ్ళకి కొత్తగా ఏం చెప్పగలగాలి, కొత్తగా మీరు యాజ్ అన్ యాక్టర్గా మీరేం సెట్ ఆఫ్ స్కిల్స్ ఏమి ఇంప్రూవ్ చేసుకోగలరు అని దాని మీద డిపెండ్ అయి ఉంది ఇప్పుడు యాక్టర్ స్పాన్ అంతా కూడా. సో సో ఇప్పుడు అంటే ఎంత జర్నీ తర్వాత మీకు ఇంకా ఏదైనా ఒక గోల్ ఉందా సార్? నాకు చాలా గోల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఎప్పటికప్పుడు ఐ ఫీల్ దట్ నేను ఇప్పుడే స్టార్ట్ అయిన ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇప్పటికీ నాకు మార్నింగ్ ఫస్ట్ షాట్ అయ్యేంత వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఈ రోజు కూడా ఆ ఫస్ట్ షాట్ వరకు ఇంకా బటర్ఫ్లైస్ ఉంటాయి నాకు. ఇంకా మానిటర్ చూసుకుంటే ఇంకా బెటర్ చేయొచ్చు అనేది ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. నేను చేసిన సినిమాలు చూసిన అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, అది ఉండాలి. అది కానీ అయిపోతే యాజ్ అన్ యాక్టర్ మీరు అయిపోతారు. సో అది ఇప్పటికీ ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది కూడా. అది డే ఇన్ డే అవుట్ ఉండే ప్రాసెస్ అది. సో సార్ ఇంకేమన్నా క్రాఫ్ట్స్ ఫ్యూచర్లో టచ్ అయిపోతున్నారా? లేదండి, యాజ్ ఆఫ్ నో అయితే నో ఐడియా దర్శన్ నాకు. అంటే అలాంటి ఐడియా ఎటువంటి లేదు, ఎందుకంటే నేను ఇంకా యాజ్ అన్ యాక్టర్గా చేయాల్సింది చాలా ఉంది. నేను స్టార్ట్ అయినప్పుడు ఫ్రెండ్ రోల్స్ చేశాను, తర్వాత నెగిటివ్ రోల్స్ చేశాను. ఎక్కడో ఇష్క్ లాంటిది విక్రమ్ వల్ల కొన్ని రోల్స్, జనతా గ్యారేజ్లో ఒక రోలు శివ గారిది, అంటే రకరకాల విక్రమార్కుడు, రాజమౌళి. అంటే ఇవన్నీ నన్ను నేను డిస్కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కవర్. అంటే మిగతా రోజు ఇప్పుడు కొంత ఏజ్ వచ్చింది, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అన్ యాక్టర్ ఏం చేసుకోవచ్చు నేను. సో ఆ రకంగా చూసుకుంటే నాది ఇప్పుడే స్టార్ట్ అయిందని ఫీలింగ్ నా కెరియర్. సార్ మీరు ఇప్పుడు అంటే మీరు యాక్ట్ చేస్తున్న సినిమాలు కూడా పుష్ప 2, దేవరా, వీటి కోసం మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మీరున్నారనే ఆ భేదం లేకుండా ఏ ప్రాజెక్ట్ కోసం బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చూడడానికి, అది ఆన్ స్క్రీన్ చూడాలా సినిమా? మీరంత ఈక్వల్గా ఎక్సైటెడ్గా ఉన్నా, నేను అంతే ఎక్సైటెడ్గా ఉన్నాను. పుష్ప కానీ, దేవరా కానీ, ఈ సరిపోదా సినిమా ఇప్పుడు చేస్తున్న షూట్ కానీ, ఇవన్నీ బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ ఇంకో ఫిలిం చేశాను నేను. అంటే 2-3 ఫిలిమ్స్ చేస్తాను. ఒకటి పొట్టేలని ఒకటి చేశాను నేను. దాని టీజర్ అది కూడా వచ్చింది. ఐ థింక్ నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్ అది. ఇప్పుడు నేను చేసిన వాటిలో బెస్ట్ క్యారెక్టర్ నమ్ముతున్నాను నేను. బాగా రాశాడు సాహిత్, రైటింగ్ చాలా బాగుంటుంది ఫిలింది. వెల్ మేడ్ ఫిలిం, చాలా బ్యూటిఫుల్గా తీశారు ఒక కథని. అంటే స్టోరీ టెల్లింగ్ ఒక క్రాఫ్ట్ అయితే అది చాలా ఎంత నీట్గా చెప్పాలి అంత నీట్గా చెప్పాడు డైరెక్టర్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ దట్ ఫిలిం. వీటిలన్నిటితో పాటు ఒక పొట్టేలు, అశ్విన్ ఒకటి వచ్చిన వాడు గౌతమ్ అని అశ్విన్ బాబు ఉన్నాడు, అదొకటి. వీటిలన్నిటి గురించి కూడా వెయిట్ చేస్తున్నాను. నేను ఈ మధ్యకాలంలో నేను అంటే లాస్ట్ ఇయర్ వరకు కొన్ని చేశాను ఫిలిమ్స్. బట్ ఈ ఇయర్ మటుకు నాకు నచ్చినవి, ఇష్టమైనవి చేస్తున్నాను. మేడ్ ఏ రిజల్యూషన్ పక్కగా నాకు నచ్చితేనే చేద్దామని. ఇట్స్ నాట్ అబౌట్ బిగ్ ఆర్ స్మాల్ ఫిలిం. నా క్యారెక్టర్ నచ్చాలి,
నచ్చితేనే చేయాలని డిసైడ్ అయ్యాను. సో మీరు కూడా వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్తే మీకు పడుకోవడానికి కూడా ఉండదు అంటే ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో అంటే ఆఫ్టర్ సర్టన్ టైం క్వాలిటీ మ్యాటర్స్ కదా. సో మంచి వేషాలు చేయాలని ఉంటుంది, అందరికీ ఉంటుంది. బట్ నాకు కూడా అంతే. సో సార్ జనరల్లీ బజ్ నడుస్తుంది, ఒకటి బయట నడుస్తున్న కాంట్రవర్సీ గురించి నేను అడుగుతున్నాను. జస్ట్ పుష్ప 2 షూటింగ్ ఇంకా మీది ఎంతవరకు అయింది అనుకుంటున్నారు? ఇంకేమైనా షెడ్యూల్ ఏమైనా ఉందా? నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది? ఉందండి, షెడ్యూల్ ఉంది, ఇంకా షెడ్యూల్ తీయాలి. నెక్స్ట్ మంత్ నుంచి చేస్తున్నాను నేను. అంటే జస్ట్ బయట మీరు వినేమంటారు, రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు గెడ్డం గురించి ఆ మాస్క్లోంచి ఆ గెడ్డం లేనట్టు కనిపించింది అల్లు అర్జున్ గారికి. కొన్ని ఫొటోస్ వచ్చినాయి, గెడ్డం తీసేసారు ఏంటి, ఏ ప్రాజెక్ట్ ఏంటి, పుష్ప 2 ఏంటి అని చెప్పి ఆ క్వశ్చన్స్ ఒకటి బయట రైజ్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడు వస్తుంది ఏంటనేది, దాని గురించి మీరేమన్నా మీ పర్సనల్గా? ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, అదైతే కన్ఫర్మ్. రెండో విషయం ఏంటంటే ఇంకా స్పెక్యులేషన్స్ అన్నీ కూడా మీడియా స్పెక్యులేషన్స్ అన్నట్టు. అది విత్ సచ్ ఎ బిగ్ ఫిలిం, అంటే సుకుమార్ గారు, సో అంత అల్లు అర్జున్ గారు, ఎంత బిగ్ నేమ్స్, మైత్రి. డూ యూ థింక్ ఇవన్నీ చాలా పెట్టి థింగ్స్ అండి యాక్చువల్లీ. ఇవన్నీ మీడియా స్పెక్యులేషన్స్ అని నమ్ముతున్నాను నేను. నథింగ్ మచ్ లైక్ దట్. December 6th మూవీ ఆన్ ద వే టు రిలీజ్ అండ్ ఇట్ విల్ బి గ్రేట్. గట్టి కొట్టారు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇన్వాల్వ్ అయిన ఉన్నాయండి అందులో. దీస్ థింగ్స్, ఈ పెట్టి థింగ్స్ ఇవన్నీ యాక్చువల్లీ చూపించేవన్నీ కూడా. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది, విచ్ వీ యాజ్ ఎ తెలుగు పీపుల్ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్. అంటే ఎంత నేను మొన్న సింగం చేశాను, అజయ్ దేవగన్ ఫిలిం చేశాను, అక్కడ కూడా పుష్ప 2 గురించి మాట్లాడుతున్నారు. ఈవెన్ అది కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వాళ్ళకి, సింగం అగైన్, ఎవరు అజయ్ దేవగన్. సో ద కాస్టింగ్ ఇస్ హ్యూజ్. అక్కడ కూడా పుష్ప గురించి మాట్లాడుతున్నారు. సో మనం అంటే ఇప్పుడే కల్కి వచ్చింది, ఇలాంటి ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మధ్యలో ఈ మీడియా స్పెక్యులేషన్స్ ఇవన్నీ నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీడియా పోస్ట్ అన్ని రిపోర్ట్ చేయాలి, తప్పదు అంటే రాంగ్ అని అన్న కానీ, బట్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్. ఇప్పుడు వచ్చే సినిమాల విషయంలో కానీ మన ఇండియా లెవెల్లో, నేషనల్ లెవెల్లో చేస్తున్నప్పుడు ఇవన్నీ చాలా పెట్టి థింగ్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. సో సరిపోతే శనివారం గురించి మాట్లాడుకుంటే, ఆల్రెడీ ఇప్పుడు ఎస్జే సూర్య గారు కావచ్చు, హర్షవర్ధన్ గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, వీళ్ళందరూ కాప్ రోల్సే ఆల్మోస్ట్. మీదే ఏ రోల్ ఉండబోతుంది సార్? మురళీ శర్మ గారు, ఎస్జే సూర్య గారు, తర్వాత నా రోలు అని చాలా మంది ఉన్నాయండి యాక్టర్స్. వివేక్ బెస్ట్ పార్ట్ ఏంటంటే క్యారెక్టర్స్ రాస్తాడు వివేక్. దేర్ ఆర్ మీరు అతని సినిమాలు చూస్తే కూడా ఇంతకుముందు అఫ్కోర్స్ హీరో హీరోయిన్ ఇస్ దే, బట్ మిగతా క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి అతని సినిమాలో. సో అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు శనివారం కాదు కదా, ఇస్తారు ఎవరో అనుకున్నాను. నాని గారు నడిపించాడు కదా, నేను ఇస్తాను, ప్రాబ్లం లేదు. సో సార్ మీ గురించి మాకు తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి, జనరల్లీ ఒక గుడ్ హ్యాబిట్, ఒక బ్యాడ్ హ్యాబిట్ చెప్పండి సార్ మీ లైఫ్. రైట్ నో వెరీ గుడ్ వాట్ ఐ హావ్ డన్ టు మై సెల్ఫ్ ఈజ్ ఐ క్విట్ స్మోకింగ్, ఆల్కహాల్ మానేసాను నేను. దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ హావ్ డన్. బ్యాడ్ హ్యాబిట్ అంటే ఎక్కడో కొంత లేజినెస్ ఇంకా ఉంది, చాలా ఓవర్కమ్ అయ్యాను, ఇంకా కొంచెం ఉంది, అది కూడా ఓవర్కమ్ అవ్వాలి అంతే. జనరల్లీ ఇప్పుడు మీ దగ్గరికి ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు జాన్రా ఓరియంటెడ్ చూస్తారా, అంటే హోల్ స్క్రిప్ట్ చూస్తారా, దానిలో మీ పాత్ర ఎంత బలంగా ఉంది అనేది చూస్తారా, లేదు ఈ సినిమాకి బయట ఎంత స్కోప్ ఉంది, ఆడియన్స్లోకి వెళ్ళడానికి ఎంత స్కోప్ ఉంది, ఏం చూస్తారు సార్ అలా? టాప్ ప్రయారిటీ స్క్రిప్ట్ అండ్ టోటాలిటీ ఆఫ్ స్క్రిప్ట్ ఎవరికన్నా కానీ, ప్లస్ నా క్యారెక్టర్ నాకు చాలా ఇంపార్టెంట్. అంటే చిన్నది కాదు, పెద్దదని కాదు. కొన్ని రిలేషన్ బేస్డ్ మీద కూడా చేయాల్సి వస్తుంది, చేస్తాను అది కూడా. సో టూ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే ఇన్ని ఇయర్స్ ఉండడానికి రీజన్ టూ మెనీ థింగ్స్ ఉన్నాయి. కొన్ని రిలేషన్ బేస్డ్ మీద రోల్స్ చేస్తాం, కొన్ని నాకు నచ్చినవి చేస్తుంటాను, కొన్ని డబ్బుల కోసం చేస్తుంటాం. సో ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్. బట్ మనకి నచ్చిన రోల్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ నుంచి తెలుసు. కాకపోతే కొంచెం ఇయర్ నుంచి కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అనుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, నాకు నచ్చినవే చేస్తున్నాను. సో ఈ ఇయర్ నుంచి మంచిగా రిజల్యూషన్ అయితే మంచిగా తీసుకున్నాను, మాకు నచ్చింది. బట్ ఇంతకు ముందు పాపం రిలేషన్ వల్ల చేయాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు అదే టైంలో, ఆ షెడ్యూల్ టైంలో మీరు వాళ్ళు లాక్ అయిపోతారు, మంచి ప్రాజెక్టులు ఏమైనా మిస్ అయిపోయినాయి కూడా ఉండొచ్చు. అలాంటిది ఏమన్నా ఉందా సార్? మ్యాక్సిమం నేను అలా చేసేది వాళ్ళకి ముందే చెప్తాను నేను. కొంచెం అంటే నాకు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలని ముందే చెప్తాను నేను. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను, నాకు నచ్చిన రోల్స్ అన్ని చేయడానికి కూడా, ప్రాజెక్ట్స్ అన్ని కూడా చేయడానికి ట్రై చేస్తుంటాను. కొంచెం నో చెప్పడం ఇబ్బంది అండి, అది నేర్చుకున్నాను నేను. అది కూడా ఇందాక అన్నారు కదా మంచి అలవాట్లు, అది కూడా ఒకటి. కొంచెం నో చెప్పడం కూడా నేర్చుకున్నాను, అది కూడా వర్కౌట్ అవుతుంది నాకు. అంటే జనరల్ ఇప్పుడు బెస్ట్ క్యారెక్టర్ హీరోస్ గురించి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే సార్, అవెంజర్స్ మీరు చూసే ఉంటారు సినిమా, అవెంజర్స్ లో విలన్ గడు బాగా నచ్చాడు అందరికి, పేరు మర్చిపోయింది నేను కూడా. థానోస్ అంటే పడి చచ్చిపోతున్నారు. థానోస్ ఒకడు, లోకి ఒకడు, వీళ్ళు విలన్స్ కాదు బ్రోకెన్ హీరోస్ అని చెప్పి చాలా రీల్స్ మెన్షన్ అవుతున్నాయి.
మీరు ఎలాగ విలన్ అవుదామనే వచ్చారు కదా ఇండస్ట్రీకి. సో మీకు బెస్ట్ విలన్ అంటే ఎవరు చెప్తారు? మొత్తం మీరు ఏ ఇండస్ట్రీ అన్నా తీసుకోండి. సి మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనేది అమరీష్ పురి అండి. సంథింగ్ అన్బిలీవబుల్ ఆయన చేసిన వర్క్. అండ్ దాంతోపాటు ఎలా ఆయన పాజిటివ్ రోల్స్ వైపు ట్రాన్స్ఫార్మ్ చేశారనేది చాలా కష్టం. గ్రేట్ యాక్టర్. మీకు ఎక్కడ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, ఎక్కడ ముగ్యాంబో, ఎక్కడ మీకు ఇండియానా జోన్స్లో విలన్, సీ ద రేంజ్. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు, ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ నువ్వు చేసిన పని చూసి పని తెచ్చుకోవడం. ఆ రోజుల్లో ఆయన ఇండియానా జోన్స్ చేశాడు స్పీల్బర్గ్తో. సో ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ విలన్ ఎవర్ నాకు ఇది. మన దగ్గర మోహన్ బాబు గారు, కోటా గారు, ప్రకాష్ రాజ్ గారు, వీ హ్యావ్ సో మెనీ పీపుల్ టు లుక్ అప్ టు. రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు ఇప్పుడు. సో సో మెనీ ఆఫ్ దెమ్. మంచి చాలామంది ఉన్నారు. పాత రోజుల్లో రాజనాల గారు, ఎస్వి రంగారావు గారు. మనకి ఎక్కడో వేరే చోట హీరోస్ ఎత్తుకోవాల్సిన పని లేదండి. మన తెలుగు ఇండస్ట్రీలోనే అసలు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఎలాంటి ఫిలిమ్స్ చేసాము. ఇప్పటికీ కూడా కమర్షియల్ ఫిలిమ్స్ దాంట్లో మనకు కొట్టిన లేరండి. తెలుగు ఫిలిం ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు ఫిలింని కమర్షియల్ ఫార్మాట్లో కొట్టేవాళ్ళు లేరు ఇండియాలోనే. సో ఆ లెవెల్కి వెళ్ళాం. సో ఐఎమ్ హ్యాపీ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉండటం చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. సార్ ఇప్పుడు జనరల్లీ ఎవరైనా వచ్చి మీకు లైన్ చెప్తున్నారు, నా దగ్గర ఒక 5 లైన్స్ ఉన్నాయి సార్ అని చెప్పి జానరాస్ చెప్తున్నారు. ఒకటి రొమాంటిక్, ఒకటేమో యాక్షన్ థ్రిల్లర్, ఒకటేమో హారర్, ఒకటేమో ఫ్యాంటసీ, సైఫై, ఇలా చెప్తున్నారు. మీరు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? ఫస్ట్ ఈ లైన్ చెప్ప అంటారు కదా. మీకు 5 లైన్స్ చెప్తున్నప్పుడు ఏ లైన్ చెప్పాలి ఫస్ట్ అన్నప్పుడు? ఐఎమ్ వెరీ మచ్ ఇంటూ పాపులర్ సినిమా అండ్ కమర్షియల్ ఫిలిమ్స్. నేను జనం థియేటర్కి వచ్చి చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి చూసాను అంటే నాకు ఇష్టం. నాకు అలాంటివి చేయడం కూడా ఇష్టం. బట్ ఎక్కడో కొంత ఆర్ట్ ఫామ్ కూడా కాబట్టి, అంటే అన్ని నెంబర్స్ కమర్షియల్ కాకుండా కొంత ఆర్ట్ ఫామ్ కూడా ఇంక్లూడ్ అయితే ఇంకా హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. అలాంటివి ఏమైనా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రంగస్థలం ఉంది. మీకు ఫుల్ కమర్షియల్ మీటర్లో ఉండే ఒక చిన్న ఆర్ట్ ఫామ్ ఎక్కడ మిస్ అవుతుంది అందులో. మీరు క్యారెక్టర్స్లో కానీ, తీసుకున్న విధానంలో కానీ, సెట్స్లో కానీ, లుక్ ఆఫ్ ద ఫిలిం కానీ ఆర్ట్ ఫామ్ ఒకటి ఉంటుంది. అది ఆర్ట్ ఫామ్ కనుక కమర్షియల్ దాంట్లో యాడ్ అయిపోయిందంటే అంటే బ్రిలియంట్ ఫిలిమ్స్ అవుతాయి. మీకు అదే రంగస్థలం, మీకు అదే మొన్న వచ్చిన బాహుబలి కానీ, లేకపోతే ఆల్ ద బిగ్ ఫిలిమ్స్, మీకు కల్కి తీసుకున్నా కూడా ద విజన్ ఆఫ్ డైరెక్టర్ నాగశ్విన్ గారిది ఆర్ట్ ఫామ్ని కమర్షియల్గా ఆ రెండు మిక్స్ అయితే చాలా గొప్ప సినిమాలు అవుతాయని ఫీలింగ్ నాకు. సో అలాంటి ఫిలిమ్స్ బాగుంటాయండి. సో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఒక బుక్, ఒక ఫిల్మ్, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్? లయన్ కింగ్ చాలా ఇష్టం. కార్టూన్ ఫిల్మ్ లయన్ కింగ్ ఉంది. ఫస్ట్ పార్ట్ ద బిగినింగ్ స్టేజెస్, తర్వాత కూడా వచ్చాయి. అందులో సాంగ్స్ కానీ, అందులో అంటే ఆస్కార్ ఫర్ బెస్ట్ హ్యూమన్ వాల్యూస్, ఫిలిం మేడ్ ఆన్ యానిమల్స్, ఇంకేం చెప్పాలి. అదొకటి బాగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఈవెన్ ఎలివేషన్స్ కూడా హీరో గుండె ఎలివేషన్స్ ఉంటాయి కదా సార్, అది అవును. అవన్నీ కూడా మీకు అసలు వెల్వోన్ ఉంటాయి. ఇప్పటి చూసినా కూడా హై ఉంటుంది ఆ సినిమా విత్ యానిమల్స్ అండ్ ఆల్. అది చాలా ఇష్టమైన ఫిలిం నాకు. ఒక బుక్, ఒక రియల్ ఐఎమ్ నాట్ మచ్ ఇంటూ బుక్స్ అండి. నేను పెద్ద బుక్ రీడర్ కాదు. ఐ స్టిల్ రిగ్రెట్ దట్. ఎందుకో పుస్తకాలు ఎక్కువ చదవబుద్ధి కాదు. ఐ ట్రై. నాకు పెద్దగా ఒక రియల్ క్యారెక్టర్, ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. రియల్ లైఫ్ క్యారెక్టర్ ప్రాబబ్లీ అబ్దుల్ కలాం గారు. ఫిక్షనల్ వుడ్ బి ఐ డోంట్ నో. ఫిక్షనల్ ఐడియా లేదు నాకు అసలు. ఐడియా అంటే ఫిక్షనల్ కదా, దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. అంటే మీరు చక్రవ్యూహం అది కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ క్రియేటెడ్ కదా. సో యా, దేర్ ఇస్ నో ఇంపార్టెన్స్ ఫర్ దట్. ఏదో ఒక మనిషి క్రియేట్ చేసింది కాబట్టి ఫిక్షనల్ అంటున్నారు కదా మీరే. సో నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ యాక్చువల్లీ. సార్ పొలిటికల్ అంటే పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ అంటే మీరు ఏమైనా ఫ్యూచర్లో ఏమన్నా అటువైపు వెళ్తారా? బికాస్ సినిమా వాళ్ళకి పొలిటికల్కి ఇప్పుడు వారధిలా అవుతుంది. జనరల్లీ చూస్తున్నాం మనం రెగ్యులర్గా. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే సి అగైన్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ ఆఫ్ నాకు అసలు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. సో ఇది ఓల్డ్ టాపికే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి, మన వాళ్ళు సినిమా వాళ్ళు ఉన్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి పొరపాటున ఏదైనా ఒక సమస్య వస్తే కొంచెం ఆలోచించడానికి, వెళ్ళడానికి, అప్రోచ్ అవ్వడానికి ఈజీ కొంచెం ఉంది సార్. సో మీరేమన్నా ఏదన్నా ఒకటి అదే మీకున్నది అనిపిస్తుంది కదా, ఇది జరిగితే బాగుండు, ఇది ఆయనకి తెలిస్తే బాగుండు, అలాంటిది ఏమన్నా ఉంటుంది కదా? అంటే పర్టికులర్గా ప్రతి ఇండస్ట్రీకి ఇష్యూస్ ఉంటాయండి. ఇండస్ట్రీ అనేది ఏ ఇండివిజువల్ ఫైట్ చేసి దాన్ని చేసుకోవాలి. పర్టికులర్లీ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే టైంకి ఏమవుతుందంటే ఇది కమర్షియల్ ఫీల్డ్ అండి. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నెంబర్స్. మీ డిమాండ్ అండ్ సప్లై, మీ అవసరం ఉంటే మీ దగ్గరికి వస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే ఎవరు తప్పు కాదు, అది చాలా కోట్ల రూపాయలకు సంబంధించి డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అందులో మిమ్మల్ని పెట్టుకుంటున్నారంటే ఏదో విషయం ఉండి పెట్టుకుంటారు.
మీకు డబ్బులు ఎంత డిజర్వింగ్ అంతే ఇస్తారు. సో ఎవరు ఇండివిజువల్ అల్పనాలు చేసి అసలు వెళ్ళాల్సిన పనే లేదు కదా. నేనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎవరి పనాలు చేసుకుంటూ వెళ్తే, కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే అలాంటిది ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా ఉన్నది కాబట్టి కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంతకుముందు కూడా అండి సినిమాలకి ఎప్పుడు కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు అన్ని ఆల్మోస్ట్ అందరు గవర్నమెంట్స్ కూడా. ఇప్పుడు ఇంకా కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బాగా క్లోజ్గా, అంటే వాళ్ళతో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కొంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు. అంతే, సినిమా గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఇబ్బంది లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళి చెప్పుకోవచ్చు, ఇలా 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 ఉంది ఇలా ఉందని. ప్లస్ అర్థం చేసుకోగలరు కూడా, కళ్యాణ్ గారు అన్ని చూస్తున్నారు కాబట్టి ఆయనకు అర్థం అవుతుంది కూడా చెప్పినా కూడా. సార్ ఇది తప్పేం కాదు, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎలా అడుగుతున్నాను ఏంటి అని అనుకుంటారేమో. మీకు కూడా ఇప్పుడు జనరల్లీ ఉన్న హీరోయిన్స్ లో క్రష్ అంటే ఎవరన్నా చెప్తారా సార్? చెప్పొచ్చు. అది ఏం లేదండి అసలు క్రష్ ఉంటది కదా సార్. ఇప్పుడు జనరల్లీ మీరు హాలీవుడ్ యాక్టర్స్ నే చెప్పొచ్చు కావాలని. అంటే అదేం లేదండి, నథింగ్ లైక్ దట్. అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని పెట్టి ఎవరన్నా రొమాంటిక్ జానరాలో, అంటే రొమాంటిక్ జానరా అని పక్కన తీయండి, మిమ్మల్ని హీరో కింద పెట్టి తీస్తున్నారు, మీ పక్కన లవ్ ఇంట్రెస్ట్ పక్కా ఉంది, ఏ హీరోయిన్ అయితే మీ పర్సనాలిటీకి మీకు మన చాయిస్ కాదండి, అది డైరెక్టర్ చాయిస్. సో ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ ఇట్. ఎవరిని పెట్టినా చేయడం యాక్టింగ్ కదా ఎండ్ ఆఫ్ ద డే. సో ఎవరు పెట్టినా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే, ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్. మనం చెప్పకూడదు అసలు అది. సో మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయని అన్నారు, యాక్టర్ గా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆ బకెట్ లిస్ట్ లో మాకు ఏమైనా 3 క్యారెక్టర్స్ చెప్పగలరా? ఇది నేనే అంటే పర్టికులర్ గా ఒకటితో అని కాదు, ఇది డార్క్ క్యారెక్టర్స్ ఉంటాయి, లేకపోతే మంచోళ్ళలాగా ఉంటారు. యూజువల్లీ ఒక లైన్ ఉంటుంది, గ్రే ఉంటుంది మధ్యలో. మీకు లైక్ వాట్ యు సే, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు తీసుకుంటారు ఫిలిమ్స్, ద టాపిక్స్ టచ్ చేసేవి కానీ అవి కానీ ఇవి గ్రే ఉంటాయి, సమ్వేర్ ఇన్ బిట్వీన్. అతను మంచోడా చెడ్డోడా అని మనమే క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సినిమాలో. క్యారెక్టరైజేషన్ చూసినా, మన యానిమల్ చూసినా, దాని ముందు కబీర్ సింగ్ చూసినా, లేకపోతే మన అర్జున్ రెడ్డి చూసినా కూడా అది అలా ఉంటూనే ఉంటుంది. అది ఆ ఇంట్రీగ్ ఎక్కడో క్యారెక్టర్స్లో వెళ్తూనే ఉంటుంది సినిమా అంతా కూడా. సో ప్రాబ్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్, అంటే ఎక్కడో అన్ప్రెడిక్టబుల్ ఉండి, మీరు యానిమల్లో బాబీ డియోల్ రోల్ చూసుకున్నా కూడా చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు. అంటే నెక్స్ట్ ఇది ఏం చేస్తాడు, నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతాడు అని తెలియకూడదు ఆడియన్కి. ఐ ఆల్వేస్ సే ఇట్, యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ రైటింగ్. నువ్వు డైరెక్టర్ రాస్తే తప్పితే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి కూడా చాలా గ్యాప్ తర్వాత, ఇది ఐ డే టు సే ఇట్ విత్ డ్యూ రెస్పెక్ట్, తర్వాత కల్కి మాట్లాడుతున్నారంటే మిస్టర్ అమితాబ్ బచ్చన్ గురించి, కల్కి సినిమా గురించి మాట్లాడుతున్నారంటే, ఇన్నేళ్ళ మధ్యలో ఆయన ఎంత మెగాస్టార్ ఇండియాకి, ఆయన గురించి కూడా మధ్యలో ఎప్పుడూ ఎక్కువ మాట్లాడకుండా కల్కి గురించి మాట్లాడుతున్నారంటే, అగైన్ ఇట్ కేమ్ డౌన్ టు ద క్యారెక్టర్ రైటింగ్. ఒక డైరెక్టర్ అనుకొని చేస్తే అమితాబ్ బచ్చన్ లాంటి ఆయన్నే మాట్లాడడానికి నీళ్ళు పట్టింది మళ్ళీ. సో దట్స్ హౌ థింగ్స్ గోస్. ఎవ్రీ యాక్టర్, గుడ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్స్ ఆర్ బికాస్ ఆఫ్ వాళ్ళకి దొరికే సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు బెటర్ యాక్టర్స్ అవుతారు. మీరు లక్కీ అయితే మీకు ఎక్కువ సిచ్యువేషన్స్ దొరుకుతాయి తెర మీద యాక్ట్ చేయడానికి, అన్ని దాని మీద డిపెండ్ ఉంటుంది అంతే. సో మీరు రిజల్యూషన్ ఒకటి తీసుకున్నారు కదా సార్, దానికి ఇప్పుడు మీకు అవసరమైంది ఏంటంటే హౌ టు సే నో. ఎలా చెప్తారు అసలు? ఒకవేళ నో చెప్పాలి, నొప్పించకుండా చెప్పాలి, అది ఎలా సార్? అదే ట్రై చేయట్లేదు, నొప్పించకుండా ఏం ట్రై చేయట్లేదు. నో అంతే, ఇష్టం లేదు, రీజన్ కూడా ఇవ్వదలుచుకోలేదు. ఇట్స్ మై థింగ్, ఐ హావ్ ఎవ్రీ రైట్ టు సే నో అంతే. ఇంక దాన్ని పెద్దగా కాంప్లికేట్ చేసుకొని నేనేదో మదన పడేవి కూడా ఏం లేదు. నో అంతే, ఇష్టం లేదు, నేను చేయను, అయిపోయింది అక్కడ. సో మనకి మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి చిన్నప్పటి నుంచి, ఒకటే చూస్ చేయాలి, అందులో ఆన్సర్ ఉంటుంది. బట్ ఇక్కడ లైఫ్లో అన్ని ఫెయిర్, ఏది తీసుకుంటే అది మన ఆప్షన్ అవుతుంది. సో నేనైతే వెరీ బ్యాడ్ ఎట్ చూసింగ్ సార్. మీరైతే ఎలా చూస్ చేసుకుంటారు? మీకు మల్టిపుల్ స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి, పిక్ చేసుకోవాలి, ఒకటే పిక్ చేసుకోవాలి. నాకు టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా 100% చూస్ చేసుకునే పరిస్థితిలో లేను నేను. ఐఎమ్ గ్రాబింగ్ సంథింగ్, నాకు వచ్చే వాటిలో బెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను, నేను బెస్ట్ చేస్తున్నాను, అది నా చేతిలో ఉన్న పని. ఇంకా బెస్ట్ వాటి గురించి వెయిట్ చేస్తున్నాను, డెఫినెట్గా వస్తాయి. మేబీ యూఆర్ గుడ్ అట్ మేనేజింగ్, అంటే మీరు మేనేజ్ చేసుకున్న టైంని కరెక్ట్గా నాకు తెలిసి, అందువల్ల వచ్చే క్యారెక్టర్స్ అలా. యా సార్ అదర్ దెన్ ఫిల్మ్స్ ఏదైనా లైఫ్లో ఇది ఎక్స్ప్లోర్ చేయాలి అని ఏమన్నా ఉందా సార్? పర్టికులర్ ఎక్స్ప్లోర్ చేయడం అని కాదు, కొంచెం నా ట్రావెలింగ్ ఇష్టం, ఫ్యామిలీ పిల్లలతో వెళ్తూ ట్రావెలింగ్ ఇష్టం. కొంచెం ప్లేసెస్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ బయింగ్ మెమరీస్ దాన్ అవి కొనుక్కునే కన్నా కూడా ఎక్స్పీరియన్సెస్, మెమరీస్ కొనుక్కుంటా ఉండటం ఇష్టం. పిల్లలు, ఫ్యామిలీ, లాట్ ఆఫ్ ట్రావెలింగ్. సో ఆల్రెడీ దేవరా గురించి చెప్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు ఇంటర్వ్యూస్లో. మీరు అది పెద్ద ఇండియా సెట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అని చెప్తున్నారు. పుష్ప 2 గురించి కూడా అంతే హైప్స్, అంతే బజ్ ఉంది. సరిపోదా శనివారం గురించి ఈ మధ్య ఎక్కువగా అడగలేదు కాబట్టి నేను అడుగుతున్నాను. సో దాని గురించి ఏం చెప్తారు నాని గారు? వివేక్ నాకు తెలిసి ఇప్పుడున్న కొత్తలలో, ఈ మధ్య వచ్చిన కొత్తలలో నాకు తెలిసి మంచి రైటర్ కమ్ విజువల్ సెన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న డైరెక్టర్.
ఇట్ కమ్స్ విత్ సంథింగ్ న్యూ. మీకు అంటే సుందరాన్ని చూసినా బ్రోచేవారు ఎవరు చూసినా ఇంత ముందు కూడా మీకు కొత్తగా ఉంటాయి, డైలాగ్స్ బాగుంటాయి, క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి. సో నాని గారికి చాలా మంచి ఫిల్మ్ అవుతుంది, ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది ఇది కూడా. అంటే వీఆర్ ఇన్ దట్ ఫేజ్ అండి, ఎక్కడో తెలుగు ఇండస్ట్రీస్ ఇన్ దట్ ఫేజ్, వీఆర్ మేకింగ్ గుడ్ ఫిలిమ్స్ నౌ. సో డెఫినెట్గా అలాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు ఆడియన్స్ డెఫినెట్గా దాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. అంటే ఇంతకుముందు అన్నిటిలో కామెడీ మెయిన్ ఇంగ్రీడియంట్, మరి ఇప్పుడు వచ్చేసరికి మాకు ఇది యాక్షన్ థ్రిల్లర్ అని వింటున్నాం జానరా. మరి ఆ ఇంగ్రీడియంట్ ఏమన్నా మిస్ అవుతామా? కామెడీ అనే ఇంగ్రీడియంట్ డెఫినెట్గా అది ఉంటూనే యాక్షన్ ఉంటుంది. వివేక్ గారు అది కొంచెం అంటే ఫస్ట్ టైం ఆయన కూడా కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఫిలిము, బట్ చాలా చాలా బాగుంటుంది ఫిలిం. వెరీ వెరీ అంటే బాగా నీట్గా ఉంటుంది ఫిలిం. మీకు యాక్షన్ ఉంటూనే ఎంటర్టైన్మెంట్ అవి కూడా ఏం మిస్ అవ్వకుండా ఉంటాయి సినిమాలో. బాగా కమర్షియల్గా ఉంటుంది ఫిలిం. ఇట్స్ ఎ ఫన్ ఫిలిం, బాగుంటుంది. సో సార్, ఇన్నేళ్ల కెరియర్లో మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్, అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ ఉంటారు, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క లెసన్ ఉంటుంది. ఇది మానేయాలి. ఇప్పుడు మీరు ఎందాక రెజల్యూషన్ కూడా చెప్పారు, అది కూడా ఒక లెసన్. గ్రాంటెడ్ చేయకూడదు, ఏదన్నా మనం గ్రాంటెడ్ అవ్వకూడదు, ఒకరికి స్ట్రైట్ ఉండాలి, కరెక్ట్గా చెప్పేయాలి, నో చెప్పాలనేది నేర్చుకున్నారు. అలాగే మీరు నేర్చుకున్న అన్ని లెసన్స్లో ద బెస్ట్ లెసన్ అంటే ఏం చెప్తారు? నాకు అంటే మా డాడీ చెప్తా ఉండేలో, అంటే 2-3 సార్లు చెప్పారు అది. యాక్చువల్లీ నువ్వు ఎవరిని చిన్న పుచ్చకరా అని చెప్తారు, అంటే పుట్టుకున్న మాట అనేయద్దు, దానికి బాగా హర్ట్ అవుతారు అని చెప్తారు. సో ఐ ట్రై టు ఫాలో ఇట్, ట్రై టు బి నైస్ విత్ ఎవ్రీవన్. అంటే పుట్టుకుని అనేస్తారు కదా ఊరికే, అది మనకి ఏదో అలా వచ్చేస్తుంది, కానీ ఎదుటి వ్యక్తి చాలా బాధపడతాడు. సో అది ఒక్కటి చేయకూడదని నా ఫీలింగ్ ఎప్పుడు కూడా. సో మేమైతే ఆ విక్రమార్కుడు అనేది ఇప్పటికీ మెన్షన్ చేశారంటే నేను ఇంటర్వ్యూలో అర్థం చేసుకోండి, అంత పవర్ఫుల్ రోల్. 18-19 years రిలీజ్ అయింది, 27 2 days బ్యాక్ రిలీజ్ అయింది. సో మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మా ఆలోచన, మా క్వశ్చన్ అనమాట. నాకు విక్రమార్కుడు ఇస్ ద మోస్ట్ మెనసింగ్ విక్రమార్కుడు రోల్. దాన్ని అంతకన్నా భయపెట్టేది ఏం చేయగలను నువ్వు చెప్పుకోని దర్శన్. విక్రమార్కుడు కన్నా భయపెట్టేది ఏం చేయగలను చెప్పు నువ్వు నాకు. సో దట్ వాస్ ద బెస్ట్ అండి, ఆ జోనర్ లో నాకు వచ్చిన బెస్ట్ రోల్. దట్ కెన్ నెవర్ బి రిపీటెడ్, ఇంపాసిబుల్. ఫైనల్లీ ఒక ఫుడ్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీకు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ ఫుడ్ తో బ్రతికేయగలను నేను. దాన్ని కంఫర్ట్ ఫుడ్ అంటారు కదా. మనకి పప్పు, రైస్, అసలు మొత్తం నీ లైఫ్ లాంగ్ అంతా ఒకటే తినాలంటే పచ్చడి, పప్పు, రైస్, నువ్వు అన్నట్టు పాపడ్, చాలు, లైఫ్ సార్టెడ్. ఒక గ్లాస్ మజ్జిగ, ఫినిష్. నువ్వు లైఫ్ లాంగ్ తినొచ్చు మీల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఆల్ ద బెస్ట్ చూడాలని కోరుకుంటున్నాను. మీకు కూడా ఆల్ ద బెస్ట్. వాట్ ఎవర్ యు డు. Thank you sir. Done. That's all for now. This is Darshan signing off.